సో హాయ్ గైస్ ఈ వీడియోలో మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. అవి త్వరలో మనకి ఓటీటీలోకి అయితే రాబోతున్నాయి అనమాట. మరి అవి ఏ మూవీస్ అండ్ అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో అండ్ అలాగే ఏ డేట్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది టోటల్గా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే పక్క లైక్ అయితే చేసుకోండి. ఓకే, మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే పరువు. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేది G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. G5లో మనకి ఈ మంత్ 14th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే గెటప్ శ్రీన్ గారిది రాజు యాదవ్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో మనకి ఈ మంత్ 20 నుంచి స్ట్రీమింగ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఈ మూవీ అనేది. మరి త్వరలో ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుందన్నమాట. అప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు రీసెంట్గా మనకి విశ్వక్సేన్ గారిది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. మరి ఫైనల్గా ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. చాలా తొందరగా మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఇది థియేటర్స్లో రిలీజ్ అయ్యి 20 days కూడా కాకముందే మనకి ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ మూవీ June 14th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు నెట్ఫ్లిక్స్లో. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే June 14th మనకి కన్ఫామ్గా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే కానుంది. అండ్ అలాగే దాంతోపాటు ఫాజ్ ఫసల్ గారిది ఆవేశం మూవీ. ఈ మూవీ మలయాళంలో రిలీజ్ అయ్యి 150 crores వరకు కలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ మూవీకి మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ మూవీకి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్ ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ చేస్తారు ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 3rd weekలో రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. మరి త్వరలో మనకి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్లయితే మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పారిజాత పర్వం. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అనేవి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి June 12th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఆహాలో. అండ్ అలాగే దాంతోపాటు డియర్ నాన్న ఈ మూవీ కూడా మనకి June 14th నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే తమన్నా గారు రాశిఖన్నా గారు మెయిన్ లీడర్లో యాక్ట్ చేసినటువంటి బాక్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి Disney+ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. హాట్స్టార్లో మనకి 4 languagesలో ఈ మంత్ 21st నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. అంటే మనకి తెలుగు, తమిళ్ అండ్ అలాగే మలయాళం, కన్నడ ఈ 4 languagesలో మనకి June 21st నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే కానుంది. మరి ఈ మూవీ కోసం మీరు ఎవరైనా వెయిట్ చేస్తున్నట్లయితే 21st వరకు అయితే వెయిట్ చేయండి చాలు. అండ్ అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ మనకి రీసెంట్గా కార్తికేయ గారిది థియేటర్స్లో రిలీజ్ అయినటువంటి మూవీ బజే వాయు వేగం. ఈ మూవీ మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అయితే తెచ్చుకుంటుందన్నమాట. మరి ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి వస్తుంది ఏంటనేది చూసుకున్నట్లయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. నెట్ఫ్లిక్స్లో మనకి ఈ మంత్ లాస్ట్ వీక్లో స్ట్రీమింగ్ అయితే కానుందన్నమాట. మరి ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసరికి ఈ మంత్ 29th. మరి చూడాల్సి ఉంది ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారు ఏంటి అనేది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి వీడియో కనుక నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.